భారీ వర్షాలతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల వసతి భవనాల్లోకి నీరు చేరింది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుంటూరు జిల్లాలో గత రాత్రి కురిసిన వర్షాలకు దోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో చాలా చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. పలు చోట్ల రోడ్ల మీదకి నీరు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల అయితే లోతట్టు ప్రాంతాల కాలనీలోకి నీళ్లు చేరి ఇళ్లలోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్న పీజీ హాస్టల్ విద్యార్థుల వసతి గృహం వద్ద ఉన్నాము. ఇక్కడ గత రాత్రి కురిసిన వర్షానికి నీరు అధికంగా రావడంతో కూడా ఒకసారిగా హాస్టల్లో భవనంలోకి నీరు చేరిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం గౌతమి హాస్టల్ వద్ద ఉన్నాం. ఇక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్లో కూడా నీరు చేరిన పరిస్థితి అయితే ఉంది. దాని పక్కనే అశోక హాస్టల్ అయితే ఉంది. దాంట్లో కూడా నీరు చేరిన నేపథ్యంలో గత రాత్రి యూనివర్సిటీ అధికార యంత్రాంగం హఠాహుటిన విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయించి పక్కనే ఉన్న మిగతా క్యాంపస్లోకి వారిని మార్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి ఆనుకొని హాస్టల్ గోడకి ఆనుకొని గుంటూరు ఛానల్ ప్రవహిస్తున్న నేపథ్యంలో గుంటూరు ఛానల్కు గండ్లు పడి హాస్టల్లోకి తరచుగా నీరు వస్తున్నట్లు కూడా వాళ్ళు గుర్తించారు. గత రాత్రి ఈ వరద నీరు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ తగ్గకపోవడంతో కూడా యూనివర్సిటీ అధికారులు ఇప్పటికే అక్కడ నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు విద్యార్థులు కూడా సురక్షితంగా వారిని వేరే రూములకి చేరవేసే పరిస్థితి అవుతుంది. అయితే గత రాత్రి ఒకసారిగా వరద వచ్చిన నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి అవస్థలు పడ్డారు. మనతో పాటు కొంతమంది హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఉన్నారు. ఏంటి రాత్రి వరద ఎట్లా వచ్చింది, వర్షం ఎట్లా ఇబ్బంది పడ్డారు? అంటే 9-9:30 నుంచి స్టార్ట్ అయింది సార్. అలా వర్షం గట్టిగా రావడం వల్ల కింద అది వాటర్ అయి వచ్చేసి మేము సడన్గా రూమ్స్ అయ్యే వాటర్ రావడం వల్ల లగేజ్ అయితే తీసుకుని మంచిగా బెడ్స్ మీద పెట్టుకుని తర్వాత వార్డెన్స్కి అయితే ఇన్ఫామ్ చేస్తే వెంటనే రియాక్ట్ అయ్యి మాకు పైకి రూమ్స్ ఖాళీగా ఉన్న వాటిలో షిఫ్ట్ అవ్వమని చెప్పి అన్నీ చేశారు సార్. తర్వాత ఈరోజు అయితే మాకు రూమ్స్ అవి కూడా అలర్ట్ చేసేసారు. అంటే ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం క్లీన్ చేసే వరకు మాకు వేరే హాస్టల్ బ్లాక్లో మాకు రూమ్స్ అవి కూడా అలర్ట్ చేసేసారు ఫస్ట్. ఏంటి పుస్తకాలు కానీ బట్టలు కానీ తడవటం కానీ అట్లా ఇబ్బంది నష్టం జరిగింది? అది బెడ్లు బుక్స్ కొంచెం అయితే సార్ నేను నైట్ 9:30 to 2:30 వరకు రెయిన్ పడ్డాను సార్. నిన్న ప్రెజెంట్ అయితే ఎక్స్పైర్ ఆడ వరకు ఆ బెడ్ బుక్స్ అన్ని ఏవైతే తరలేదో కొన్ని లగేజ్ కట్ట బట్టలు అవన్నీ ఆ హాస్టల్కి ఎంత హాస్టల్కి స్కిప్ చేసాం సార్. ఎర్లీ మార్నింగ్ నిన్న నైట్ 12 ఈ మార్నింగ్ 12:30 వరకు ఎలక్ట్రిసిటీ లేదు సార్. ఆ మార్నింగ్ మా హాస్టల్కి మళ్ళీ ఇచ్చారు సార్ ఎలక్ట్రిసిటీ. ప్రెజెంట్ అయితే ఇది అయినంత వరకు మమ్మల్ని వేరే హాస్టల్లో ఉండమన్నారు సార్. మమ్మల్ని గతంలో ఎప్పుడన్నా హాస్టల్లోకి నీళ్ళు రావటం జరిగిందా? ఇప్పుడే వచ్చిందా? ఎట్లా ఇబ్బంది పడ్డా సార్? లాస్ట్ ఇయర్ కూడా పడినట్టు కొంచెం తెలిసింది సార్. మేము ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాము. అంటే మేము వచ్చినప్పటికి ఇలాగ అయింది సార్. మరి లాస్ట్ టైం ఎలా ఉందో మరి నాకు తెలియదు. ఇప్పుడైతే ఇబ్బంది నుంచి బయటపడ్డారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సేఫ్ అయ్యాం సార్. కొంచెం సార్స్ వాళ్ళందరూ అలర్ట్ అవ్వడం వల్ల నైట్ పాపం వాళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు నైట్. ఇది మొత్తానికి గత రాత్రి కురిసిన వర్షానికి గుంటూరు ఛానల్ నీళ్లు తమ హాస్టల్లోకి రావడంతో కూడా ఒకసారిగా హాస్టల్ ఫస్ట్ ఫ్లోర్లోకి నీరు ఒకసారిగా చేరడంతో కూడా పుస్తకాలు బెడ్లు తడిచిపోయే పరిస్థితి అవుతుంది. అయితే యూనివర్సిటీ అధికారులు తక్షణమే స్పందించి తమని వేరే హాస్టల్ క్యాంపస్లోకి మార్చి తమని కాపాడారంటూ కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే అయింది. అయితే ఇప్పటికైనా సరే గుంటూరు ఛానల్ గండ్లు పడి నీరు మరోసారి నాగార్జున యూనివర్సిటీ హాస్టల్ పరిధిలోకి రాకుండా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా యూనివర్సిటీ అధికారులు కానీ ఇక్కడ చదువుకునే విద్యార్థులు కానీ ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.